హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ద్రాక్ష తోట అలాగే దాళంబి తోట రెండు నేను మీకు చూపించబోతున్నా. అంటే మనకి ఒక్కొక్క కంట్రీ సైడు ఒక్కొక్కటి పండిస్తారు కదా. ఇప్పుడు మనము ఒక కంట్రీలో మనకి ఇది పండిస్తారంటే అదే కంటిన్యూగా పండిస్తారు. సో అన్నీ ఒకటే సైడే పండించడానికి కూడా అవ్వదు కదా. సో కొందరు చూస్తుంటారు, కొందరు చూడుకున్నా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈసారి గ్రేప్స్ తోట అలాగే దాళంబి తోట రెండింటిని నేను ఇప్పుడు చూపించబోతున్నా. సో మీరైతే ఫస్ట్ చూడండి. గ్రేప్స్ అయితే ఇలాగే గైస్ ఉంటుంది. సో కింద వరకు పైన వరకు మనము ఇలా చప్పరం తర వేసేసి ఇలా అయితే పండిస్తారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గ్రేప్స్లో కూడా మనకి చాలా రకాలు ఉంటాయి. అయ్యో చాలా రకాలు అంటే ఒక 3 కలర్స్ 4 కలర్స్ ఉంటాయి కదా. ఈ గ్రేప్స్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. వైట్ కలర్ అంటే మనకి వైట్ కలర్ గ్రేప్స్ ఉంటుంది కదా. సో ఆ కలర్ అని ఇంకా దీనికి 1 మంత్ పడుతుంది, అంటే కాయ అవ్వడానికి ఇంకా 1 మంత్ పడుతుంది. సో ఇంకా మనకి కాయలు అనేది మాగలేదు. గ్రేప్స్ తోట అయితే ఇలాగే ఉంటుంది. సో ఇప్పటి వరకు చూడలేదంటే చూడండి గ్రేప్స్ తోటని. సో ఇలానే ఉంటుంది గ్రేప్స్ తోట. సో మనకి చాలా కలర్స్ ఉంటాయి కదా, అన్ని కలర్స్ కూడా ఇలానే కాస్తుంది. సో మనకి ఇది వచ్చేసి వైట్ కలర్, అన్ని కలర్స్ సేమ్ ఇలాగే ఉంటుంది, ఇలానే కాస్తుంది. సో చూడండి ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా. చాలా క్యూట్ ఉన్నాయి. సో ఇంకా మనకి ఇంకా 1 మంత్ పోతుంది ఇది ఇంకా కాయ అవ్వడానికి. సో చూడండి, మీరు ఎవరైనా ఇప్పటివరకు చూడలేదంటే క్లియర్గా చూడండి. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి గైస్. గ్రేప్స్ నుంచి మనకి ప్రయోజనాలు ఏమున్నాయంటే, సో మెయిన్ ఒక 2 పాయింట్స్ చెప్తాను. అంటే మనకి క్యాన్సర్ అనేది ఉంటుంది కదా. సో దాని నుంచి బయటపడడానికి ఎంతోమంది గ్రేప్స్ హెల్ప్ చేస్తుంది. అలాగే మెదడు అంటే మన మెదడుని కొంచెం చురుగ్గా చేస్తుంది గ్రేప్స్ తినడం వల్ల. ఇప్పుడు నేను దాళంబి తోటని చూపిస్తున్నా. సో చూడండి, దాళంబి తోట కూడా ఇలానే ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు చూడలేదంటే చూడండి. ఇంతే చెట్టు అనేది. సో ఇంకా ఇంకొంచెం పెరుగుతుంది, ఎక్కువ పెరగదు. సో చెట్టు కూడా ఇంతే ఉంటుంది. సో చూడండి, ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు అనేది కాసాయి చూడండి. ఇంతే చెట్టు ఉంటుంది, ఎన్ని కాయలు అనేది కాస్తున్నాయి చూడండి. ఎంత క్యూట్ అనిపిస్తుంది కదా. సో మనకి ఇంకా దాళంబి నుంచి కూడా మనకి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సో దాళంబి తినడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు అనేది ఉంటాయి కదా. సో మీకు అందరికీ తెలిసిన మరి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో చెట్టు ఇంతే పెరుగుతుంది, ఇంకొంచెం పెరుగుతుంది అంతే, ఎక్కువ కూడా ఏం పెరగదు. ఒక్క చెట్టుకి ఇన్ని పూలు కాసాయి చూడండి, ఎన్ని కాయలు మనకి అవుతాయి. ఇంత చిన్న చెట్టు ఇన్ని పూలు కాసాయంటే అబ్బా భలే క్యూట్ అనిపిస్తుంది కదా నిజంగా. సో క్యూట్ అనిపిస్తుంది. చూడండి, మీరు దాళంబి తోటని కూడా ఇప్పటివరకు చూడలేదంటే సో క్లియర్గా అంతా చూడండి. నేను ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాను మీకు. సో దాళంబిని తినడం వల్ల సో మనకి ప్రయోజనాలు అనేది ఎక్కువ ఉంటాయి. సో మీకు తెలిసే ఉంటుంది. దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, సో మనం ఈ దాళంబిని తినడం వల్ల మనం బ్లడ్ అనేది ఎక్కువ పెంచుకోవచ్చు. దీనివల్ల మనకి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది ఒక్కటే. సో బ్లడ్ని ఎక్కువ పెంచుకోవచ్చు. అలాగే మన చర్మం అనేది కాంతియుతంగా మారుతుంది ఈ దాళంబి తినడం వల్ల. సో రక్త ప్రసరణ అనేది ఎక్కువ పెరుగుతుంది. బెనిఫిట్స్ అనేది తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా చూసారు కదా. సో దాళంబి ద్రాక్ష తోట ఇలాగే ఉంటాయి గైస్. సో ఎవరైనా ఇప్పటివరకు చూడలేదంటే సో చూడండి, ఇలానే ఉంటాయి. ఇంకా ఇది గైస్ ఈరోజు వ్లాగ్. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.